తెచ్చుకున్న తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ పాలమూరు జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాబోయే రోజుల్లో పాలమూరు ప్రాజెక్టు పైన మహాపాదయాత్ర చేస్తామంటూ అటు మరోవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టు పైన మనతో మాట్లాడడానికి జేఏసీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఏం చెప్తారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ప్రాజెక్టు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే ఏంటి ఈ తీవ్ర అన్యాయం ఎలా జరిగింది? ప్రాజెక్టు పైన ఏం చెప్తారు? వాస్తవంగా మేము 20 ఏళ్ళు పాలమూరులో కొట్లాడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 2013లో శాంక్షన్ అయింది. దాని ప్రకారంగా జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తుకపోవాల్సి ఉండింది. జూరాల బ్యాక్ వాటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి తీసుకోవడం చాలా ఆసానే. ఇప్పటిదాకా ఆయన 30,000 కోట్ల ఖర్చుతోనే ఈ పాటికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది. మరి కేసీఆర్ సొంత ఆలోచన ఎవరైనా నేర్పినరా? ఇంజనీర్ నేర్పినరా? కాంట్రాక్టర్లు నేర్పినరా? రాజకీయ నాయకులు నేర్పినరా? దాన్ని అనవసరంగా ఒక పెద్ద గొడ్డలిపెట్టు, మహబూబ్నగర్ జిల్లాకు గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయం తీసుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తడం అనేది మొదలుపెట్టిండు ఆయన. సరే, ఏదో ఇక ఆయనకు చెప్పే పరిస్థితి లేదు, ఏదో గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు ఏదో ఒకటి కడుతున్నాడు కదా, ప్రాజెక్టు కడతాడు అనే నమ్మకంతోన పాలమూరు ప్రజలు దానికి కూడా ఆమోదించింది. కానీ మనది ఫౌండేషన్ వేసిన తర్వాత 1 సంవత్సర కాలానికి ఫౌండేషన్ వేసిన కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకున్నాడు. 1,00,000 కోట్లు పెట్టి అక్కడ. ఇక్కడనేమో 12 సంవత్సరాలు దాటిపోతే కూడా ఇక్కడ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇంకా 30,000 కోట్లు అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ తప్పు గత ప్రభుత్వంలోనే జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి హిమాలయన్ బ్లండర్ ఇది అశనిపాతం మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఒక గొడ్డలి పెట్టింది. దాన్ని సరిదిద్దుకోవాలంటే ఇలా మీరు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎత్తిన నీళ్లను డిండి లిఫ్ట్ అనే ఒక పేరు పెట్టి మీరే మంజూరు చేసినారు. గత ప్రభుత్వ పెద్దలే కేసీఆర్ గారి హయాంలోనే అది చేసినారు. మళ్ళీ దానివల్ల మహబూబ్నగర్ రైతాంగానికి నష్టమైందని గమనించి ఆనాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది, జూపల్లి కృష్ణారావు ఆనాటి బీఆర్ఎస్ మంత్రి లెటర్ మీద సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి గారికి డిండి లిఫ్ట్ ప్రాజెక్టు వద్దని రిప్రజెంటేషన్ ఇచ్చింది మీరు. మరి ఇలా మీరు పాదయాత్ర చేస్తామని అంటున్నారు. పాదయాత్ర చేస్తే మరి డిండి ప్రాజెక్టు ఉండాలన్నా వద్దా మీరు చెప్పాలి. మంజూరు చేసిన వాళ్ళు మీరే, వద్దని రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు మీరే. కానీ అది చాలా గుడ్డలి పెట్టు, మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి పెద్ద నష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏ యాత్ర చేసినా డిండి ప్రాజెక్టును ఆపాలే. 72 మీరు ఇప్పుడు జనరల్గా తప్పులు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటే ఏం పాపం లేదంటారు. 72 జీవోను పక్కకు పెట్టింది మీరు చేసిన పెద్ద తప్పు. కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి 72 జీవోను రిస్టోర్ చేసి ఆడికెళ్ళి కట్టాలి. ఒకటి ఈ డిండికి తీసుకుపోయే నీళ్లు ఆపాలని మీరు ఈ 2 పెద్ద స్లోగన్స్ పెట్టుకొని మీరు యాత్ర చేసే దానికి అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. ఇక లేకపోతే అందరు ఇవాళ రేపు మొన్నటి నుంచి అందరు జోకులు వేసుకుంటున్నారు. సౌ చూవే కాకే బిల్లి ఆచుకు జాకే అన్నట్లు టీఆర్ఎస్ లేని ఇలా పాదయాత్ర పెట్టుడైంది. మీ హయాంలో కట్టాక మంది ఎందుకు బదనాం చేస్తారని అంటున్నారు. అది నిజమవుతుంది. అది కాకూడదంటే నేను చెప్పిన ఈ 2 డిమాండ్లు మీరు నెత్తిన పెట్టుకొని ముందుకు పోండి. మేము కూడా జేఏసీగా మీకు మద్దతు ఇస్తాం. అంటే మీరు చెప్పండి సార్. అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన ఇప్పటికే బీఆర్ఎస్ కూడా 90% పనులు పూర్తవుతుందని పదే చెప్తుంది. కేవలం 10% పనులు మాత్రమే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి కూడా విమర్శలు వినబడుతున్నాయి. అసలు వాస్తవానికి 90% పనులు పూర్తయినాయా? ఇంకా 10% మిగిలిపోయిందా? పాలమూరు ప్రాజెక్టు పైన ఏంటి పరిస్థితి? వాళ్ళు 90% పూర్తి అనేది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే 90% పని అయిపోతే ఇప్పటివరకు దాని తగ్గ ఫలాలు కూడా రావాలి కదా, నీళ్ళు కూడా రావాలి కదా. ఎక్కడా నీళ్ళు రాలేదు. ఏది అయితే దేశంలో మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును పండబెట్టినరు. కాళేశ్వరానికి నిధులన్నీ ఎత్తుకపోయారు. ఆ తెలంగాణ వచ్చిన వెంటనే జరిగిన ప్రథమ అన్యాయం ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడం. ఇది ఘోరమైన అన్యాయం. కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ చేసేదంటే 10 సంవత్సరాలు ఎందుకు అన్యాయం చేసిండ్రు ఆ విషయంలో మీరు ఖచ్చితంగా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో చేసి పాలమూరును నిర్లక్ష్యం చేయడానికి మీరు చేసిన తప్పుకు జిల్లా ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. రెండోది, ఏదలపై దగ్గర జరుగుతున్న డిండి ప్రాజెక్ట్ ఏదైతుందో అది మీ ఆయనలోనే జరిగింది తీసుకొచ్చింది. కాబట్టి దాని విషయంలో కూడా మీరు క్షమాపణ చెప్పి దాన్ని రద్దు చేయాలడానికి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసి దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడం వల్ల ఆ అవకతవకలు జరగకుండా ప్రతి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆ ఇరిగేషన్ కమిషన్ అనేది ఒక బ్యాలెన్సింగ్ పద్ధతిలో వ్యవహరిస్తుంది.
కాబట్టి ఇరిగేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం. సో ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పూర్తిగా దర్యాప్తు చేయాలి. అందో విధంగా డిండి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీటి పాలమూరుకు తరలిస్తున్నారో దానిపైన కూడా స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి మహాపాదయాత్ర ఎలాంటి ఏ ఎజెండాతోటి పాదయాత్ర చేయబోతున్నారో డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించడం పైన ఈ యొక్క స్టేట్మెంట్ పైన ముందుగా చెప్పాలని చెప్పేసి ఆ తర్వాత పాదయాత్ర చేయాలని చెప్పేసి కూడా ఇటు జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా.